ఓం నమ శివాయ. పాము కల్లో కనిపిస్తే దోషమా అనేది అందరికీ కూడా సందేహం ఉంది. ఎందుకంటే పాము ఎప్పుడైతే కనిపించిందో ఏదో జరిగిపోతుంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ అనుమానాన్ని పక్కన పెట్టి పాము ఎప్పుడైతే కల్లో కనిపించిందో వెంటనే తెల్లవారుజామున లేచి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ జంటనాగులు ఉంటాయి. ఆ జంటనాగుల దగ్గర చక్కగా ఆ ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం చేసుకొని 108 సార్లు ప్రదక్షిణం చేసి, అలాగే వెండి సర్పం ఉంటుంది, అమ్ముతారు. ఆ వెండి సర్పాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి దానం చేయండి. నాగసర్ప దోషాలు ఉంటే కనుక పోతాయి. ఈ దోషమా కాదా అనేది మనకి ఒక పెద్ద సమస్యగా మారుతుందన్నమాట. అప్పుడు పంతులు గారిని వెళ్ళి అడగాలి అంటారు. కానీ నిజానికి చెప్పాలంటే సర్పదోషం ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క పాములు కల్లో కనిపిస్తూ ఉంటాయి. లేదా ఏదైనా పుట్టలో పాలు పోయడం అటువంటివి ఆ సంవత్సరం చేయకపోయినా సరే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా చక్కగా వెళ్ళి ఆ రకంగా నేను చెప్పినటువంటి పరిహారం చెయ్యండి. అలాగే వెండి సర్పం కూడా దానం చేయండి. అంతా శుభం కలుగుతుంది. జై శ్రీరామ్.